బంగారం ప్రస్తుతం బగ్గుమంటోంది. దీంతో బంగారం కొనాలంటేనే కన్నీళ్లు వస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో బంగారం పోగొట్టుకుంటే పరిస్థితి మామూలుగా ఉండదు. గుండెలు బాదుకోవాల్సింది. దుబాయ్లో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఏళ్ల తరబడి కూడబెట్టిన బంగారాన్ని ఓ మహిళ చెత్తబుట్ట పాలు చేసింది. దాని విలువ అక్షరాల 12 కోట్ల పైన. కానీ అనూహ్యంగా ఆ బంగారం తిరిగి ఆమె దగ్గరికే చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అందరూ శభాష్ దుబాయ్ అని అంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది? చెత్తబుట్ట పాలైన బంగారం తిరిగి ఆమె దగ్గరికి అసలు ఎలా చేరింది? వాచ్ దిస్. ఒక సంఘటన కారణంగా ఇప్పుడు ప్రస్తుతం దుబాయ్ సమర్థవంతమైన పోలీసు వ్యవస్థ, ఆ దేశ నిజాయితీని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించే స్థాయికి చేరింది. ఇంతకీ ఏం జరిగిందంటే, కామిని కన్నన్ అనేటువంటి మహిళ 23 సంవత్సరాలు దుబాయ్లో నివసించిన తరువాత భారత్కు తిరిగి వచ్చారు. అయితే ఇటీవల ఒక పెళ్లి కోసమని దుబాయ్ వెళ్లారు. జనవరి చివరిలో బంగారం ధరలు విపరీతంగా పెరిగి 22 క్యారెట్ల బంగారం గ్రాముకు 600 దిర్హాంలకు చేరుకున్నప్పుడు ఆమె తన సంవత్సరాల తరబడి నిల్వ చేసినటువంటి బంగారాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే కామిని పాత పౌచ్ నుండి బంగారాన్ని తీసి కొత్త పౌచ్లోకి మార్చుకుని డైనింగ్ టేబుల్పై పెట్టింది. అయితే అదే రోజు ఇంటిని శుభ్రం చేస్తున్న సమయంలో పౌచ్ అనుకోకుండా చెత్తబుట్టలో పడింది. పౌచ్లో 4 22 క్యారెట్ల నాణాలు, 50 గ్రాముల 24 క్యారెట్ల బంగారు కడ్డీ ఉన్నాయి. దీని విలువ దాదాపు 50,000 దిర్హాంలు. అంటే మన దేశ కరెన్సీలో దాని విలువ అక్షరాల 12,30,718 రూపాయలకు పైనే. కానీ అదృష్టవశాత్తు పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల పనితీరుతో ఆమె తన బంగారాన్ని తిరిగి పొందగలిగింది. ఫిబ్రవరి 1న విమాన ప్రయాణానికి ఒకరోజు ముందు బంగారం పోయిందనే విషయం తెలియడంతో ఆ కుటుంబం తమ ప్రయాణాన్ని విరమించుకుంది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 4న అకస్మాత్తుగా వారు ఉంటున్నటువంటి భవనం సెక్యూరిటీ గార్డ్ వచ్చి వారికి అతని నుంచి ఫోన్ రావడం జరిగింది. చెత్త సేకరించే వ్యక్తికి బంగారం దొరికిందని, అతడు దానిని పోలీసులకు అప్పగించాడని చెప్పారు. అయితే ఆ కుటుంబం వెంటనే పోలీసులను ఆశ్రయించింది. దుబాయ్ పోలీసులు వేస్ట్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా బంగారాన్ని గుర్తించడం జరిగింది. నైఫ్ పోలీస్ స్టేషన్లో అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాత బంగారం అంతా కూడా ఆ కుటుంబానికి తిరిగి ఇచ్చారు. పోలీసులు వారికి ఎంతగానో సహకరించారు. కష్ట సమయాల్లో ఆశ కోల్పోయిన వారికి అన్ని కోట్లు విలువ చేసే బంగారం, అందులోనూ బంగారం ధరలు మండిపోతున్న సమయంలో తిరిగి దొరకడం నిజంగానే ఒక కల్లా మారింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త పాకడంతో అందరూ దుబాయ్ వాసుల నీతి, నిజాయితీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.